అందరికీ శుభోదయం. ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు నేను చేయబోతున్నానండి. చూడండి, ఒక గ్లాసుడు కందిపప్పు, కొద్దిగా శనగపప్పు, ఈ రెండు కొద్దిగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు మంచి నీళ్ళతోటి మంచి కడిగేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కడిగిన తర్వాత దీంట్లో పాలకూర వేసేసేయాలండి. పాలకూర కడిగినాం కదా, మళ్ళీ ఇంకోసారి 2-3 సార్లు కడగాలి. ఎందుకంటే దీంట్లో ఉష్క ఉంటుంది కదా, అదంతా కూడా అడుక్కు చేస్తుంది. దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. కానీ పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా తుంచేసుకోవాలండి. అట్లాగే వేస్తే పప్పులో మెదగదు, ఉడకదు కూడా తొందరగా. వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇందులో కొంచెం అంత కొత్తిమీర వేసేసి, మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఈ మామిడి ముక్కలు కూడా ఇందులో వేసేసేయాలి. తర్వాత ఒక టమాటా కూడా వేయాలి. ఇందులో ఒక టమాటా కూడా ఇట్లా పోసేసి, ముక్కలు పోసేసి వేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఇంత అల్లం వెల్లిగడ్డ వేయాలి. తర్వాత కొంచెం ఒక 1/2 స్పూను ధనియాల పొడి, తర్వాత 1 స్పూను పసుపు, కొంచెం అంతా ఎర్రకారం వేయాలి, 1 స్పూన్. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేయాలండి. వేసేసి చక్కగా చేతితోటి ఇట్లా కలిపేసేయాలి. ఇట్లా కలిపేసేసి ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు 5 విజిల్లు వచ్చినాయండి. తర్వాత మూత తీసేసి ఇప్పుడు గంట ఎట్లా ఉందో చూసుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది చూడండి. అప్పుడు మనం ఉప్పు వేయలేదండి, ఉప్పు వేస్తే ఉడకదు కాబట్టి ఉప్పు వేయలేదు. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇంకా మన చింతపండు పులుసు పోయకూడదు, ఎందుకంటే మామిడికాయ వేసినాం కదా, అందుకని. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా రుబ్బేసేసుకోవాలి. చూడండి ఇంత బాగా అయ్యిందో, కలర్ కూడా మంచిగా వచ్చింది. చూడండి, ఇప్పుడు దీన్ని మనము బగారించుకుందాం, అంటే పోపు పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టానండి స్టవ్ మీద. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోటి పాలకూర పప్పు బగారిస్తే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి వేసినాము. కొద్దిగా నూనె కూడా వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాము ఇందులో. తర్వాత ఎల్లిపాయలు దంచలేదండి, చిన్న ముక్కలు పోసేసి వేసాను ఎల్లిపాయలు. తర్వాత కరివేపాకు కూడా చుంచేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా ఉంటే ఏం చేస్తారంటే అందరు పిల్లలు తీసేస్తారు, తినరు దీన్ని. ఇట్లా ముక్కలు చేసేసి చిన్న ముక్కలు చేసి వేస్తే పిల్లలు అన్నంలో కలుపుకొని తినేస్తారు. కరివేపాకు పడేయరు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసానండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోకూడదు. ఒక 1/2 స్పూను ఇంగువ వేసేసాను. చూడండి బగారా మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పు దీంట్లో వేసేయడం. మనం పప్పు రుబ్బుకున్నాం కదండి, అది దీంట్లో వేసేస్తున్నాం.
అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం ఇక్కడ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, లాస్ట్లో కొంచెం దీంట్లో నీళ్ళు పోసేసేయాలి. నీళ్ళు పోసేసి ఇట్లా కలిపేసేసేయాలి. కలిపేసేసి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి.